డైరెక్ట్గా చూస్తే స్మోకింగ్ అనేది మన బాడీలో కొలెస్ట్రాల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఒక సర్ప్రైజ్గా మీకు ఫీల్ అవ్వచ్చు, కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. స్మోకింగ్ జనరల్గా చేసినప్పుడు, పార్టీయింగ్ జరిగినప్పుడు, లేదు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు, లేదు హై క్యాలరీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు స్మోకింగ్ అనేది జరుగుతుంటుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆల్కహాల్ కన్జంప్షన్. వీటిల్లో ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఐటమ్స్ కన్జంప్షన్ పెరిగినందువల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. దీని ద్వారా హార్ట్ మీద ఒత్తిడి, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ అటాక్స్ జరిగేదానికి అవకాశం ఉంది. అలాగే చూస్తే స్మోకింగ్ డైరెక్ట్లీ కాజెస్ ఇంజరీ టు ద లంగ్ ద్వారా ఉబ్బస వ్యాధి, సిఓపిడి అంటారు. అలాగే చూస్తే డైరెక్ట్గా బ్లడ్ వెజల్స్ మీద కూడా స్మోకింగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. తద్వారా హై లెవెల్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ రికార్డ్ అవుతుంది. ఎప్పుడైతే హై బ్లడ్ ప్రెషర్ రికార్డింగ్ ఉంటుందో వీళ్ళకి హార్ట్ మీద ఒత్తిడి వచ్చి హార్ట్ అటాక్ జరిగేదానికి అవకాశం, హార్ట్ ఇర్రెగ్యులారిటీస్ జరిగేదానికి అవకాశం, హార్ట్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలాగే పర్సిస్టెంట్గా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నందువల్ల కిడ్నీల మీద ఒత్తిడి వచ్చి దాని మీద కూడా ప్రాబ్లం వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇలా పలు విధాల మనకి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఈ స్మోకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్గా మనం డిసైడ్ చేయొచ్చు. స్మోకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, జనరల్గా మానసిక ఒత్తిడి ఉన్నవాళ్ళు స్మోక్ చేస్తే మనకు రిలీఫ్ వస్తుంది అని ఉద్దేశించి ఏదో ఒకటో రెండో సిగరెట్లుగా స్టార్ట్ చేస్తారు. ఈ సోషల్ స్మోకింగ్ ఉన్నవాళ్ళు సమ్టైమ్స్ ఇట్ విల్ గో ఇన్ టు అ క్రానిక్ హ్యాబిట్, అంటే అలవాటు పడిపోయి దాన్ని పెంచుకుంటూ పోయి వివిధ రకాల బాడీ ఆర్గన్స్ మీద దాని ప్రభావం కనిపించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే స్లీప్ని ఎఫెక్ట్ చేస్తుంది స్మోకింగ్. ఎప్పుడైతే స్లీప్ని ఎఫెక్ట్ చేస్తుందో స్లీప్కి బ్రెయిన్లో రిపరేటివ్, రెస్టరేటివ్ ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్మోక్ చేస్తామో మనం స్లీపింగ్ ప్యాటర్న్ మారిపోద్ది. దానివల్ల బ్రెయిన్లో హార్మోనల్ ఒత్తిడి వస్తుంది. హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో ఉన్న ఎదుగుదల, రిపేర్ వర్క్, రిఫ్రెష్మెంట్ వర్క్ కూడా మనకి అందకుండా నెక్స్ట్ డేకి ప్యూర్లీ ఇన్ఎఫెక్టివ్ బాడీని అందజేసేదానికి అవకాశంగా ఉంటుంది. సో ఇలా చూసుకుంటూ పోతే స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ వర్చువల్లీ ఎవ్రీ ఆర్గన్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్వాల్వ్డ్. సపోజ్ మీరు సోషల్ స్మోకింగే కదా అని అనుకుంటే ఇట్ ఈస్ సెడ్ దట్ ఒక స్మోకింగ్ పఫ్లో 4000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ వల్ల ఆల్మోస్ట్ 90% హాని జరిగేదానికి అవకాశం ఉంది. సో ఇలా ఉన్న వాళ్ళందరికీ సోషల్ స్మోకింగ్ కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ముఖ్యంగా కరెంట్ సినారియో చూస్తే మెటబాలిక్ డిసీజ్కి డైరెక్ట్గా స్మోకింగ్ రిలేషన్ ఉంది అని చెప్పదలుచుకున్నాను.